అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు శివరాత్రి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మళ్ళీ ఎప్పుడు పోస్ట్ చేస్తున్నా తెలియదు కానీ శివరాత్రి రోజు మాత్రం వీడియో చేస్తున్నాం. ఈషాకి వచ్చాము, మనకు ఒక చిన్న స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి వచ్చామన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ వచ్చినాం, ఇదే బ్లాక్లో ఉన్నాం. రూమ్ టూర్ చూపించాలని చాలా ఫీల్ అయినా. చూస్తారా, రూమ్ నెంబర్ 316, నా లక్కీ నెంబర్ 6. ఇది ఎండింగ్ అనమాట. మనదేనా రూమ్ ఇది? ఓకే, మనదే. పెద్దగా ఉందంటే రూము, ఇంత చూడండి, స్పేషియస్గా బిగ్. అండ్ కర్టెను, నెట్టు, దోమ నెట్టు, 2 మంచాలు, కబోర్డు, ఇంత పెద్ద స్పేషియస్ ఉంది. నాకు తెలిసి ఒక 10 మంది 15 మంది వస్తే కూడా ఒక రూమ్ ఇచ్చేయచ్చు, బట్ ఇద్దరికి ఇస్తారు. ఇక ఏసీ ఉంది, బ్యూటిఫుల్ కూడా ఉంది. బాగున్నా వాష్రూమ్ సూపర్ క్లీన్గా, నీట్గా, మరీ లోపలికి వద్దు కానీ చాలా పెద్దగా ఉంది. మళ్ళీ ఇక్కడ ఎంత స్పేస్ అంటే అంత స్పేస్. అండ్ బ్యూటిఫుల్ క్లాత్ ఇది. సో అవన్నీ పర్సనల్గా కార్లు తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది. ఇంకొక మహాసముద్రం లాగా ఉన్నారు అందరూ. ఎన్ని లక్షల మంది వచ్చిండ్రు. లాస్ట్ టైం అది వచ్చినప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్నాము. గడ్డి అప్పుడు చిన్నగా నాటింది, ఇప్పుడు గ్రీన్గా అయింది. అది జస్ట్ నాటినప్పుడు ఇప్పుడు చూడు గ్రీన్గా అయింది. ఆ లాస్ట్ రూమ్లో పైన ఉందాం అప్పుడు. ఆ రూమ్ అది మాకు లాస్ట్ టైం ఇచ్చింది. బట్ అందులో లిఫ్ట్ లేకుండే, ఎక్కి దిగి అయినా అవన్నీ తగ్గలి. మన బరువు మనకు అంటే పక్కా ఉంటుంది, ఏడుకోదు. మన లిస్ట్ పెట్టి ఒక గ్రామ్ కూడా పోదు. 1 month 30 అవుతుంది. అండ్ ఒక 1 hour రెస్ట్ తీసుకోమంటారు. రెస్ట్ తీసుకున్నాక లేదు మహాశివరాత్రి నైట్ అంతా జాగరణ అనమాట వెళ్ళాలి. బట్ చీర లంచ్కి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుందాం, మంచిగా ఉంది కదా. చూసారు కదా జంగమయ్య పాటల, చూసారు కదా ఇదే చీర కట్టుకుంటున్నా. మా ఆయనకు చాలా నచ్చిందని మళ్ళీ కట్టుకుంటాను. సో చికెన్ కనబడుతున్నారా. ఎనీవే ఇది వచ్చాను. ఎంత గట్టిగా ఉన్నాయంటే నాకు ఇట్లా ఇష్టం. గట్టిగా లేకపోతే నాకు బ్యాక్ పెయిన్ వచ్చినట్టు ఉంటుంది. నీట్ బెడ్షీట్లు, ఫ్రెష్గా, ఎంత బాగుందో. ఇది 1 గంట వండుకొని శివరాత్రి ఓవర్ నైట్ అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలా. ఉపవాసం ఉండవలసింది అంటే అస్సలు లేదు. పొద్దున మంచి తిరిగి మంచిగా మాకు అకామిడేషన్ అందరికి ఇక్కడ ఇచ్చిండు. అందరూ స్పెషల్ అనమాట, చాలా స్పెషల్ గెస్ట్ అందరూ. సో అందరికి ఇచ్చిండు. లంచ్ స్పెషల్గా అరేంజ్ చేసిండు ఇక్కడ మాకు అందరికీ. లంచ్ ఏమేమి చేసిండ్రు చూపించి. నమస్కారం. స్పూన్లు, ప్లేట్లు. అరే ఇది సూపర్ ఉండే. ఇదేంటది? యాష్ గార్డ్. ఎంత బాగుందండి యాక్చువల్గా. ఇది మేమే లాస్ట్ అనుకుంటా. చూడండి, బూడిద గుమ్మడికాయ, పల్లీలు ఉడకబెట్టి చేశారు. చాలా బాగుంది సాలెడ్. చపాతి. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ పప్పు, అంటే పులుపు లేదనమాట. ఇది రైస్. అండ్ నేను ఇది తిన్నా, చాలా బాగుంది. ఇది మిల్లెట్స్ తోటి. ఇది రసం, సూపర్ ఉండింది రసం, నిజంగా బాగుంది. ఇది పప్పు, ఇందులో పుల్లగొద్దు కొంచెం. ఈషా రెబ్బ గారు. వీళ్ళందరూ ఏ ఫీల్డ్లో ఏంటనే నాకు తెలియదు, బట్ అందరు స్పెషల్. నాకెందుకు మహాశివరాత్రి కంటే యక్షాలు ఎక్కువ. యా, అండ్ దెన్ యూ గెట్ టు సీ లైక్ నిజంగా ఆర్టిస్ట్ పర్ఫామ్. నిన్న వాళ్ళైతే మా మమ్మల్ని ఒక లోపలికి తీసుకెళ్ళిపోయారు. సో అండ్ ప్రతి ఫ్లోర్కు
ఇది టిఫిన్స్ పెడతారు. సో అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ లాస్ట్ టైం కూడా 4 o'clock లేసి వాటర్ తాగాను. అండ్ వాటర్ ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటుంది. అండ్ ప్రతి రూమ్కి ఎట్లా ఇస్తాను నేను చూపిస్తాను ఇప్పుడు. ఇంకో చూడండి, ఇంకో 2 గ్లాసులు, రాగి గ్లాసులు, రాగి చెంబు. మనం ఇంట్లో కూడా ఇంత నీట్గా ఉంచుకోమేమో, రాగి జగ్గు చెంబు అంటున్నాం. అండ్ కాఫీ కప్స్, స్టార్ హోటల్ రేంజ్ ఫెసిలిటీస్ అబ్బా. ఇది కాఫీ, లేదంటే హాట్ వాటర్ మళ్ళీ చేసుకోవచ్చు, లేదంటే కాఫీ మేకింగ్ అన్నీ పెట్టింది ఇక్కడ. గ్రీన్ టీ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది మంచిగా రూమ్ అనమాట. ఒకసారి కెమెరా మీతో పాటు నేను తిరుగుతా. మా ఆయన మెల్లగా చూపాడు, మెల్లగా చూపిస్తాడు చీమలాగా. ఓకే, అండ్ ఈ బిల్డింగ్ పేరు, ఈ ఏరియా పేరు శివపాదం 3. మెయిన్ దానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. నార్మల్ టైంలో కూడా ఇంటర్నల్గా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇవాళ మాత్రం చుక్కలు కనబడే మనకి ఇక్కడికి వచ్చే వరకు. క్యాబ్ డ్రైవర్కి ఏదో చెప్పినాం, ఆయనకు అర్థం కాలేదు. పాస్ ఉన్నా సరే మమ్మల్ని ఎక్కడో ఆపేసరి, వాలంటీర్స్ తెలియదు, ఎవరు తెలియదు. ఇక్కడ ఉండి అంటే ఎక్కడో పోయినాం. అంటే జనరల్ పబ్లిక్ వెళ్ళే ప్లేస్కి వెళ్ళాం. మళ్ళీ అసలు ఇక్కడ రావాలంటే ఇంకొక గగనం అనమాట. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాం, మళ్ళీ ముందుకు వెళ్ళాము. ఎవరికి తెలియట్లేదు ఎటు పోవాలని, ఎందుకంటే ఎక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ క్లోజ్ చేశారు వే అంతా కూడా. ఫైనల్గా మళ్ళీ ఫైనల్గా ఒక్కొక్కరికి ఒక వాలంటీర్ని ఇచ్చారు. మా వాలంటీర్ నేమ్ వచ్చేసి శ్రీరామమూర్తి గారు. వాలంటీర్ అంటే అలా టప్పారు, అందరు హై ప్రొఫైల్ ఉంటారు. బట్ ఎంత అంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు ఏంటనేది మర్చిపోయి మనతో ఉంటారు అనమాట. మనకు అన్ని చిన్నవి కూడా చూపించుకుంటా అట్లా చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు మనల్ని, చాలా జాగ్రత్తగా